హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ ఇంగ్లీష్. ఈరోజు ఈ వీడియోలో మనం తరచుగా రోజు మాట్లాడే కొన్ని తెలుగు సెంటెన్స్‌ని ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, అదేంటిది, నువ్వేం చెప్పావు, మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం లాంటివన్నీ కూడా ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలో చూద్దాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి అదేంటిది అని అడుగుతుంటాం కదా. వాట్ ఈజ్ ఇట్? వాట్ ఈజ్ ఇట్ అంటే అది ఏంటిది అని. అలాగే నువ్వేం చెప్పావు అని అడగడానికి వాట్ డిడ్ యూ సే? వాట్ డిడ్ యూ సే అంటే నువ్వేం చెప్పావు అని. అలాగే మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం అని అడగడానికి వెన్ డూ వి లీవ్? వెన్ డూ వి లీవ్ అంటే మనం ఎప్పుడు బయలుదేరబోతున్నాం లేదా ఎప్పుడు బయలుదేరుతున్నామని. అలాగే నాకు బాగాలేదు అని చెప్పడానికి ఐ డోంట్ ఫీల్ వెల్. ఐ డోంట్ ఫీల్ వెల్ అంటే నాకు బాగాలేదు. అలాగే నీకు అర్థమైందా అని అడగడానికి డిడ్ యూ గెట్ ఇట్? డిడ్ యూ గెట్ ఇట్ అని అడగాలి. అలాగే అదేం పర్వాలేదు అని చెప్పడానికి ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే అదేం పర్వాలేదు అని. అలాగే నేను టీ తీసుకోను అని చెప్పడానికి ఐ డు నాట్ టేక్ టీ. ఐ డు నాట్ టేక్ టీ అని చెప్పాలి. అలాగే అక్కడికి ఏ మార్గంలో వెళ్ళాలి లేదా అక్కడికి ఏ దారిలో వెళ్ళాలి అని అడగడానికి విచ్ వే టు గో దేర్ అని అడగాలి. అలాగే నాకు పంటి నొప్పి వచ్చింది అని చెప్పడానికి ఐ హ్యావ్ గాట్ ఏ టూతెక్. ఐ హ్యావ్ గాట్ ఏ టూతెక్. అలాగే అది ఎంత ఉంటుంది అని అడగడానికి హౌ మచ్ విల్ బి దట్? హౌ మచ్ విల్ బి దట్ అంటే అది ఎంత ఉంటుంది అని. అలాగే నువ్వు బాగా నిద్రపోయావా అని అడుగుతుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ స్లీప్ వెల్? డిడ్ యూ స్లీప్ వెల్ అని అడగాలి. అలాగే నేను బాగానే ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ క్వైట్ ఆల్ రైట్. ఐఎమ్ క్వైట్ ఆల్ రైట్. చూసారు కదా, ఈ చిన్న చిన్న సెంటెన్స్ని మనం తరచుగా యూజ్ చేస్తూ ఉంటాం. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తూ అవసరాన్ని బట్టి యూజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.